అగ్రకులాలైనటువంటి మనకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని నేడు అగ్రకులాలైనటువంటి రెడ్డి, వైశ్య, వెల్మ, బ్రాహ్మణ, క్షత్రియ తదితర అగ్రకులాలకు సంబంధించిన ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు కేంద్ర ప్రభుత్వానికి అభినందన సభ కృతజ్ఞతతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు మురళీధర్ రావు గారికి, కాచం సత్యనారాయణ గుప్తా గారికి, మా ప్రధాన కార్యదర్శి, అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కె లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఢిల్లీ ప్రతినిధి పెద్దలు గౌరవనీయులు సముద్రాల వేణుగోపాల్చారి గారికి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి గారికి, వేదికపైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా ఓసీ బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సౌండ్ వస్తలేదన్న సౌండు. ఇవాళ మనకెంతో శుభదినం. నిజంగా చెప్పేస్తున్నా, నిజంగా 2015 నుండి అగ్రకులాలైనటువంటి మనకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక నష్టపోతున్న మన దాన్ని గుర్తించి 2015లో ఓసీ సంక్షేమ సంఘం, ఆ తర్వాత రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్ రకరకాల సంఘాలందరినీ కలుపుకొని ఒక 2 పాదయాత్రలు, ఒక 4 సభలు, ఇంకా రకరకాలుగా దీక్షలు, ధర్నాలు, వినతి పత్రాలు రకరకాలుగా ఇచ్చి మన ఉద్యమ స్వరూపాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. తద్వారా మొన్నటి ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో కమిటీలకు మనం ఈ సమస్యలు పరిష్కరించండి, రిజర్వేషన్లు, మాకు సంక్షేమ ఫలాలు, మా కార్పొరేషన్లు ఇవ్వండి అని చెప్పేసి వేలాది మందితోని ఆయా పార్టీల ఆఫీసులకు పోయి మనం వినతి పత్రాలు ఇవ్వడంతో వెంటనే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం మేము కూడా రెడ్లకు, వైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. నిజంగా భారతదేశంలో అక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పటేన్లు కానీ, జాట్లు కానీ, గుజ్జాలు కానీ, మరాఠవాడాలు కానీ, కాపులు కానీ, తెలంగాణలో రెడ్లు, వైశ్యులు, మిగతా అన్ని అగ్రకులాలైనటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని పోరాటం. నిజంగా ఎస్ఆర్ సిన్హా కమిటీ చేసిన వాళ్ళు ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని ఈరోజు మొన్ననే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడికి విచ్చేసినటువంటి, ఒకవేళ భవిష్యత్తులో కలిసి వస్తే మనం ఇంతకంటే ఎక్కువ సంతోషపడాల్సిన విషయం కూడా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాం. పెద్దలు గడ్కరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇలా మమ్మల్ని గుర్తించి 10% రిజర్వేషన్ కల్పించినందుకు మిమ్మల్ని మా జీవితంలో మర్చిపోలేము. భవిష్యత్తులో ఇలా ఆనాడు 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఆ రోజు సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఆయన నాయకత్వంలో రిజర్వేషన్లు కల్పించడం ఎట్లా జరిగిందో ఈనాడు అగ్రకులాలకు కూడా మీరు అటువంటి అవకాశాన్ని కల్పించింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది మేము మర్చిపోము. అది మా గుండెలో పెట్టుకుంటాం. భవిష్యత్తులో మీతో కూడా నడుస్తామనేది కూడా ఈ సందర్భంగా మేము చెప్తూ, ముఖ్యంగా ఇంకొక 2 విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 10% రిజర్వేషన్ ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో, గుజరాత్ ఇంకా తదితర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారో మరి తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ 10% రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీన్ని పెద్దలు సముద్రాల వేణుగోపాల్చారి గారు మన దగ్గరనే ఉన్నారు ముఖ్య అతిథులుగా. మరి వాళ్ళకు కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి 10% రిజర్వేషన్ల అమలుకు మీరు కృషి చేయాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము కోరుతూ, అదే కాకుండా ఎన్నికలకు ముందు తప్పకుండా రెడ్లకు, వైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు పాక్షిక మేనిఫెస్టోలో వెంటనే ఈ రిజర్వేషన్ 10% అమలుతో పాటు ఆ కార్పొరేషన్లు
పార్లమెంట్ ఎన్నికలకు పోయే కంటే ముందే ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసి వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరొకసారి అనవసరంగా ఈ అగ్రకులాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతోని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, మొత్తం అది చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఏదైతే అభినందన సభ చేసినామో ఇదే కాకుండా ఇప్పుడు పెద్దలను నితిన్ గడ్కరీ గారిని ప్రత్యేకంగా ఒకటి మనవి చేస్తూ కోరుతూ, భారతదేశంలో జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లు మంజూరు చేసి పేదల సంక్షేమం కోసం మీరు పాటుపడాలి, మాకు ఆ భరోసానివ్వాలి, ఇస్తారని ఆశ ఉన్నది. భవిష్యత్తు కూడా మీ వైపు చూస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి మీకు మనవి చేస్తూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది ఇక్కడికి ఆగిపోకుండా ఈ అభినందన సభలు కృతజ్ఞతలు 16 నాడు జైరాబాద్లో ఇక్కడి నుంచి ప్రారంభమైంది. 16 నాడు జైరాబాద్లో ఒక 3,000 మంది పైచిలుకుతో ఒక ర్యాలీ, పెద్ద సమావేశం కూడా అగ్రకులాలందరం ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత నిజామాబాద్లో, కరీంనగర్లో అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికంతా మీరు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉంటారని మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పవన్ కుమార్ శర్మ ఒక్కటే నిమిషం ప్లీజ్. భారత్ మాతాకి జై. ఓసీల 70 సంవత్సరాలుగా ఓసీల పడుతున్న వేదనను మా బాధను ఓన్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎంతో యోచించి మా ఇంట వెలుగులు నింపిన భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గడ్కరీ గారికి, యావత్ అఖిల భారత బ్రాహ్మణ యువ సంఘటన మరియు బ్రాహ్మణ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మీరు ఏ కర్తవ్యం అయితే చేశారో దానికి ఖచ్చితంగా కృతజ్ఞత మా ఓసీ జాతి ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. కృతజ్ఞత ఏంటో రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నిరూపించుకుంటామని విజ్ఞప్తి చేస్తూ, జై బ్రాహ్మణ్, జై ఓసీ, జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ పవన్ గారు. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి ఐక్య వేదిక అలాగే వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ సదుపాయాన్ని అమలు చేస్తున్నటువంటి తీరుని అభినందిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారికి ఈరోజు ఒక అభినందన సత్కార సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మిత్రులు ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి అయినటువంటి మా పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు సముద్రాల వేణుగోపాల్చారి గారు, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిత్రులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఓసీ బంధువులు అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కెమెరా అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైనటువంటి చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా ఈరోజు అగ్రవర్ణాలందరూ కూడా భాజపా వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ అనేది ఒక కలగా ఉన్నటువంటి సందర్భంలో 70 సంవత్సరాల స్వతంత్ర సంబరాల తర్వాత ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి వేళ ఈరోజు ఒక చిరు సత్కారమే తప్ప మనం ఇచ్చినటువంటిది ఏమీ లేదు. మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ, దాని తర్వాత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో 10 సంవత్సరాలకు ఏర్పాటు చేసి ఆర్థిక సమానతలను లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెడితే ఈరోజు లోక్సభ స్పీకర్ అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సుమిత్రా మహాజన్ కూడా ఇంకెన్నాళ్ళు ఈ రిజర్వేషన్ అని ప్రశ్నిస్తున్నటువంటి వేళ రిజర్వేషన్ల కోసం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీతిన మనం ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో గతంలో కూడా చాలామంది ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఒక రామ్ మనోహర్ లోహియా కావచ్చు, ఆ రోజు 1950లో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి బీసీల కోసం కూడా 1960లో రిజర్వేషన్ చట్టబద్ధం చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆనాటి ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు కూడా ఆ రోజు ఒక మండల్ కమిషన్ని ప్రపోజ్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోవద్దు. దాని తర్వాత మన తెలంగాణ బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఒక కొంత కదలిక తీసుకొచ్చి
ఒక ధర్మాసనానికి పోయినప్పుడు అక్కడ కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు కల్పించినటువంటి వేళ ఈరోజు ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి స్థాయిలో 10% రిజర్వేషన్ ఫిబ్రవరి 1 నుండి కల్పించినటువంటి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, ఒక వివేకానందం తర్వాత ఒక నరేంద్రుడంతటి ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, మరి భారతీయ జనతా పార్టీ గారికి, వారికి సహకరించినటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి, మరి అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మార్వాడి అన్ని అగ్రవర్ణ పేదల తరఫున మేము శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ నితిన్ గడ్కరీ గారికి ఈరోజు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక షార్ట్ స్పాన్లోనే ఇంత పెద్ద అభినందన సభకు విచ్చేసినటువంటి మా ఓసీ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సమయం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి, రాజ్యాంగ నిర్మాత మీద గౌరవంతో ఈరోజు కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏ రకంగా మీరు రిజర్వేషన్ కల్పిస్తారని. అయ్యా 1950లో రాజ్యాంగ పరిషత్ 46లో ఉన్నప్పుడు 50లో రాజ్యాంగ పరిషత్ ద్వారానే ఆ రోజు అమెండ్మెంట్ జరిగింది. బీసీలకు చట్టబద్ధం తీసుకొచ్చి 29% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది. దాని ద్వారానే ఈరోజు కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్నిగానే మేము స్వాగతిస్తున్నాం. వివిధ కులాలు, వివిధ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు వివిధ రకాలుగా వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా వెనుకబాటుతనంతో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి పేదల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఔదార్యాన్ని చాటి చెప్పినటువంటి విధంగా గొప్ప ఔన్నత్యాన్ని చూపించి ఈరోజు నరేంద్ర మోడీ గారు సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా మీ నిర్ణయానికి మేము అందరం కూడా శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్ అందరూ కూడా, ఓసీ బంధువులందరూ కూడా పేరు పేరున మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభకు తీసుకొచ్చినటువంటి మా మురళీధరన్న గారికి, లక్ష్మణ్ గారికి, ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారికి, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ఉద్యమకారునిగా, అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో మన అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని సదుపాయాలు, ఆసరా కావచ్చు, పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, విదేశీ విద్యలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధిగా ఇచ్చేసినటువంటి సముద్రాల వేణుగోపాల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం కల్పించినట్టు అందరూ కూడా పేరు పెన్న నమస్సుమాంజలు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సముద్రాల వేణుగోపాల్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఐక్యవేదిక పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ सरकार से हम कब अपना आमदार और खासकर सब लोग कब गए तो भी नितिन गडकरी पेशी में आर्थिक सालंबना तेलंगाना के लिए करने वाला बड़ा महत्वाकांक्षी आदरणीय मंत्री जी नितिन गडकरी की तेलंगाना सरकार तरफ से सुस्वागत करते हुए आदरणीय मुरलीधर जी और आदरणीय बीजेपी का अध्यक्ष लक्ष्मण जी मंच पे उपस्थित विराजित हुए सब लोग और देवियों सज्जन नमस्कार बोलते हुए ఈరోజు మరి రెడ్డి సంక్షేమం గురించి, అదేవిధంగా వైశ్య ఐక్య వేదిక, మరి బ్రాహ్మణ ఐక్య వేదిక అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మరి పిలిచినందుకు సత్యనారాయణ గారికి, సంతోష్ గారికి, మా రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు త్వరలోనే రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10% जो केंद्र सरकार ईबीसी के वास्ते दिए, वो अपर कास्ट के इकोनॉमिकली बैकवर्ड दिए, और मोदी साहब को हार्दिक स्वागत हुए, हार्दिक अभिनंदन करते हुए नितिन गडकरी जी करते हुए ये आइंदा भी ऐसा प्रयास और आगे लेके जाना बोल के हुए तेलंगाना सरकार तरफ से पूरा इसके वास्ते रिजर्वेशन के वास्ते जो पॉपुलेशन बेच देना और सेंसस बेच देना हम जब हमको साथ रहते बोल के बोलते हुए विदा लेता हूं. धन्यवाद. थैंक यू. ధన్యవాదాలు వేణుగోపాల్ చరణ్ గారికి. తప్పకుండా ఇంతమంది మా సంతోష్ రెడ్డి గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఈ 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సభ అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నితిన్ గడ్కరీ గారు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, వేణుగోపాలాచారి గారు, సంతోష్ రెడ్డి గారు, అదే రకంగా రమణారెడ్డి గారు, గీతామూర్తి గారు, అనేక మంది శర్మ ఓసీ సంక్షేమ సంఘం సభ్యులు, చాలా సంతోషం. మొదటిసారిగా తెలంగాణలో ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వర్గాలన్నీ కలిసి
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని అభినందిస్తూ ఈ యొక్క నితిన్ గడ్కరీ గారికి ఈరోజు సన్మానం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుని ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఒక నిర్ణయం ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు రిజర్వేషన్లు ఆ రోజు కల్పిస్తే సామాజిక వివక్ష పేరు మీద జరుగుతున్నటువంటి అసమానతలు రూపుమాపాలని ఒక గొప్ప ఆశయంతో అంబేద్కర్ గారు 10 సంవత్సరాల అనతి కాలంలోనే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిపోవాలి, ఒక సమానత్వం తీసుకురావాలనేటువంటి ఆశయంతో తీసుకొస్తే ఒకసారి మనం ఆలోచన చేయాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సామాజిక వివక్ష కొనసాగుతుందంటే దానికి బాధ్యులు ఎవరు మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక వివక్షతో పాటు ఆర్థిక అసమానతతో ఇవాళ కనీస విద్యకు ఉద్యోగాలకు నోచుకోకుండా ఈరోజు పేద వర్గాలైతే కొనసాగుతున్నారో వారికి సైతం కూడా న్యాయం జరగాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వము ఆ దిశలో ఏ రకంగా మరి మొదటిసారిగా, ఎందుకంటే పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు, పేదరికం అనేది కూడా అనర్థాలకు దారితీస్తూ సమాజంలో అశాంతి కల్పిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ధనికుడు ధనికుని అవుతున్నాడు, పేదవాడు పేదవాడిగానే మగ్గిపోతున్నాడు. కాబట్టి కులం పేరు మీద ఆ వివక్షత కొనసాగడానికి వీలు లేదని చెప్పి మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆర్థిక ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల ప్రక్రియ వారు తీసుకొచ్చి 10% ఈరోజు విద్యా ఉద్యోగాల్లో తీసుకొస్తే దానిని సైతం కూడా ఇవాళ సంకుచిత భావంతో ఇవాళ విమర్శించేటువంటి పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఉన్నాయంటే ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. కాబట్టి సమాజంలో కులం పేరు మీద వివక్షత, ఆర్థికంగా ఉన్న అసమానతలు రూపుమాపడానికి ఒక గొప్ప ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా ఇంతకుముందు మీరు కోరుకున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పాటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు కోసం ఆ ప్రభుత్వాలు తీర్మానాలు చేశాయి, నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ విద్యాసంస్థల్లో, కేంద్ర విద్యాసంస్థల్లో ప్రకాష్ జావడేకర్ గారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వెంటనే ఈ విద్యాసంస్థల్లో 10% అదనంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడము, అవసరమైతే అదనంగా 10% సీట్లు కూడా పెంపుదల చేసి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు మొదటిసారిగా ఇవాళ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో రైల్వే మంత్రి 53,000 ఇవాళ ఉద్యోగాలు ఖాళీ అయితే వాటిని భర్తీ చేయడానికి మొదటిసారిగా కూడా కేంద్ర ఉద్యోగాల్లో రైల్వేలో కూడా 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా ఈ మోదీ ప్రభుత్వం. అదే రకంగా నితిన్ గడ్కరీ గారు ఏదైతే ఇవాళ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ శాఖలో కూడా ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చింది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుని గారు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో చెల్లుబాటు కావు. మతం పేరు మీద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ 10% రిజర్వేషన్ పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఇంకా జాప్యం చేయకుండా ఈ 10% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఆ రోజు ముస్లిం రిజర్వేషన్లు బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మతం పేరు మీద రిజర్వేషన్లు ఏమాత్రం కూడా భావ్యం కాదు. నేను స్వయంగా ఏ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారో నా ప్రాంతంలో చిక్కడపల్లిలో కూడా బ్రాహ్మణులు పౌరహిత్యం కోసం అరుగుల మీద నిలబడి స్వరాజ్ హోటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కాబట్టి ఆ కులం పేరు మీద వివక్షత జరగడం మాత్రం కాదు. కాబట్టి మతం పేరు మీద రిజర్వేషన్ కాకుండా ఆర్థిక ప్రతిపాదన తీసుకురావండి, మేము సమర్థిస్తామని చెప్పే ప్రభుత్వం ఆ రోజు వెనుకంజ వేసింది. ఇప్పటికైనా కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి. ఆ రకంగా విద్యా ఉద్యోగుల్లో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటిలో కూడా వెంటనే ఈబీసీ 10% రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఓసీ సంక్షేమ సంఘాన్ని కూడా అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా మోదీ నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉండి భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ ఈబీసీ 10% రిజర్వేషన్లు ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తు రెండోసారి 2019 అధికారులకు వచ్చిన తర్వాత ఏ బడ్జెట్ అయితే మొన్న పేద వర్గాల కోసం, ఉద్యోగుల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, రైతుల కోసం ప్రవేశపెట్టిందో అటువంటి ఇంకా అనేకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి మీరు కూడా ఆ దిశలో ఆలోచన చేసి సంపూర్ణంగా మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే దిశలో మన సముద్రాల వేణుగోపాల్చారి గారు ఉంటారని ఆశిస్తూ మరి ఈనాటి మరొక గౌరవ అతిథి పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా
కాచం సత్యనారాయణ గుప్తా గారు, పవన్ శర్మ గారు, సంతోష్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి బ్రాహ్మణ సంఘం, రెడ్డి సంఘం, వైశ్య వికాస్ వేదిక, ఇలాంటి అనేక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులు, మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడను. నితిన్ గడ్కరీ గారు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలా, కాబట్టి వారి సందేశం వినడానికి మనం వచ్చాం. వారు ఒక మాట చెప్తుంటారు, ప్రభుత్వాల విషయంలో, నాయకత్వం విషయంలో ఎక్కడైతే విల్ ఉంటుందో, సంకల్ప బలం ఉంటుందో, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ ఎ ఆన్సర్. వెన్ యూ డోంట్ హ్యావ్ ద విల్ దెర్ ఈజ్ ఎ కమిషన్ అని వారు చెప్తుంటారు. ఏదైనా పని చేయాలనుకుంటే పని ఎంబడే చేస్తారు, పని చేయొద్దనుకుంటే కమిషన్లు వేస్తారు. కమిషన్లు వేసుడు అంటే అర్థం ఏంటంటే ఇక పని కాదు అన్నట్టు. ఇదే విధంగానైతే నితిన్ గడ్కరీ గారు మామూలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కేవలం క్యాబినెట్ మినిస్టరు, సీనియర్ లీడరే కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, పార్టీని అనేక రాష్ట్రాల్లో బలోపేతం చేసినటువంటి నాయకుడు. ఈరోజు దేశంలో రహదారుల నిర్మాణం వేగంలో చరిత్రలో లేనంత అతి వేగంగా రోజుకు 27 కిలోమీటర్ల నిర్మాణం చేయిస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్. చివరిగా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఇచ్చే ప్రభుత్వం కాదు, ఎన్డీఏలో లేదు. అయినా ఇక్కడి నుంచి తెలంగాణ విషయంలో ప్రాజెక్టు కావాలనుకున్నా, రహదారి కావాలనుకున్నా, ఇంకేదైనా మార్గం కావాలనుకున్నా పోయిన ఏ మినిస్టర్ కూడా మళ్ళా ఖాళీ చేతులతో రాలేదు. నితిన్ గడ్కరీ గారు ఒక్కటి అడిగితే 2 ఇచ్చి పంపించినటువంటి మంత్రి. కాబట్టి వారిని మీరు అభినందించడం ఏదైతుందో చాలా పెద్ద మంచి నిర్ణయం. మీరందరూ కూడా కేవలం అభినందిస్తే సరిపోదు, మాకు అసెంబ్లీలో 1 సీట్ ఇచ్చిండ్రు కాబట్టి కేవలం పూలు ఇస్తే లాభం లేదు, దండలు ఇస్తే లాభం లేదు, పుష్పగుచ్చాలు ఇస్తే లాభం లేదు, మెమెంటోలు ఇస్తే లాభం లేదు. దీంతో పాటుగా మీరు రాబోయేటువంటి రోజుల్లో ఓట్లు, సీట్లు ఇస్తేనే నితిన్ గడ్కరీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క, నరేంద్ర మోదీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క. మీరు అనుకుంటే కాదనేది లేదు. అయితే మీరు అనుకుంటలేరు, ఇంకా సగం సగం అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన, అక్కడైతే నరేంద్ర మోదీ, ఇక్కడైతే ఈయన అని మాకు కలిసి వస్తలేరు. అందుకని మీరు అందరూ కూడా భవిష్యత్తులో కలిసి రావాలని ఈ సభ ద్వారా ఒకటే విషయం నేను చెప్పి ముగిస్తున్నా. ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి ఈబీసీల విషయంలో పోరాటాలు నడుస్తుంటే సాహసం చేసి నిర్ణయం తీసుకొని 3 రోజులల్లో పార్లమెంట్ పెట్టి బిల్లు పాస్ చేసి పోస్టుల రిక్రూట్మెంట్లు చేస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. మన నితిన్ గడ్కరీ గారి సందేశం వినాలా, వారు ఇంకా వేరే కార్యక్రమానికి వెళ్ళాలా. మీరు నాకు ఇంకోసారి అవకాశం ఇచ్చి పూర్తిగా నేను చెప్పేది కూడా విని మా పార్టీకి కూడా భవిష్యత్తులో ఓట్లు వేయడం కోసం ఇంటింటికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు. తప్పకుండా మురళీధరన్న గారు చెప్పినట్టు రాబోయే కాలంలో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఓసీ సంక్షేమ సంఘం నుండి ఒక అభినందన సభను ఏర్పాటు చేస్తామని చెప్తూ, మరి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఒక 3 నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్న దాంట్లో ఒక జీఎస్టీ కావచ్చు, 2 డిమాంటేషన్ కావచ్చు, 3వది మన రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 70 సంవత్సరాల కళ, ఆ కళని సాకారం చేసిన దిశలో ఈరోజు నితిన్ గడ్కరీ గారు మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా మేము ఢిల్లీలో కూడా అభినందన సభను ఏర్పాటు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రిజర్వేషన్, అలాగే ప్రైవేటు ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా నితిన్ గడ్కరీ గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. मेरे सहयोगी लक्ष्मण जी, मुरलीधर राव जी, वेणुगोपालचारी जी, कांच सत्यनारायण गुप्ता जी, संतोष रेड्डी जी, पवन कुमार शर्मा जी, पुरुषोत्तम राव जी, मंच पर उपस्थित सभी नेतागण और उपस्थित भाई और बहनों,
सबसे पहले आप सब लोगों ने एनडीए सरकार को, प्रधानमंत्री नरेंद्र मोदी जी को और हम सबको जो आर्थिक पिछड़े हुए थे उनके लिए जो 10% आरक्षण की प्रोविज़न हमने हमारी सरकार ने की है, इसके लिए आपने जो धन्यवाद दिए हैं, इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूँ, आपको धन्यवाद देता हूँ। बहनों और भाइयों, हमारी पार्टी की विशेषता जो 3 विचारों में है, पहला हमारा तत्व है राष्ट्रवाद, कि हम देश के लिए काम करें, देश की सर्वांगीण उन्नति और विकास करें। दूसरा हमारा जो प्रिंसिपल है गुड गवर्नेंस एंड डेवलपमेंट, सुशासन और विकास, जिसके द्वारा इस देश के गरीबों को हम कैसे राहत दे सकते हैं, उनको युवाओं को रोजगार कैसे दे सकते हैं, गांव गरीब मजदूर किसान का भला करने के लिए अच्छा प्रशासन चलाकर उनका कल्याण कैसा कर सकते हैं, उसके लिए अच्छा प्रशासन और विकास, ये हमारा दूसरा तत्व है। और तीसरा विचार में हमने जिसको हमारे मिशन के रूप में स्वीकार किया है, वो पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन अंत्योदय के नाम से है। जो समाज में पिछड़े हुए हैं, शोषित है, पीड़ित है, दलित है, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उन दरिद्र नारायण को हम भगवान माने और हम उसकी निरंतर सेवा करते रहे। और जिस दिन उन लोगों को रोटी कपड़ा और मकान नहीं मिलेगा, तब हम कार्य करते रहेंगे। यही सामाजिक आर्थिक अंत्योदय का चिंतन भारतीय जनता पार्टी का मिशन है, उद्दिष्ट है। मुझे इस बात का समाधान भी है कि स्वाधीनता के बाद हमने सामाजिक और शैक्षणिक आधार पर बैकवर्डनेस की व्याख्या करके हमने शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब और ओबीसी में आरक्षण की व्यवस्था की। और उसके बाद में एक बात की चर्चा हो रही थी कि इसको छोड़कर जो समाज के हमारे भाई और बहनें हैं, उनमें भी ऐसे लोग थे जो विशेष रूप से आर्थिक दृष्टि से बहुत ही पिछड़े हुए थे। उनको पढ़ना भी मुश्किल था। जाति के आधार पर शायद वो किसी भी समाज के हो, पर ना उनको रोजगार था, न वो पढ़ाई कर सकते थे और गरीबी और भूखमरी से वो त्रस्त थे। इस समय मोदी जी के नेतृत्व में हमारे सरकार ने ऐतिहासिक निर्णय किया है कि जो ऐसे आर्थिक दृष्टि से पिछड़े हुए लोग हैं, उन लोगों का भी हम सम्मानपूर्वक विचार करेंगे। हमने शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और ओबीसी की कोई कंसेशन को कम नहीं किया है। हमने किसी के कंसेशन को हाथ नहीं लगाया। हमने 10% स्पेशल कैटेगरी तैयार की है और ये जो सभी समाज के जो गरीब लोग हैं, उनको रोजगार में और एजुकेशन में 10% आरक्षण देने का निर्णय किया है। ये एक ऐतिहासिक फैसला हमारे सरकार ने किया है। बहनों और भाइयों, गरीब गरीब होता है। गरीब को जात, पंथ, धर्म और भाषा नहीं होती। गैस का सिलेंडर, पेट्रोल पंप पर पेट्रोल डीजल जिस भाव में हिंदू को मिलता है, उसी भाव में मुसलमान को मिलता है। आखिर महंगाई, बेरोजगारी, भूखमरी, इसके शिकार सभी लोग बने हुए हैं। और आज हमारे देश की ये अवस्था है कि पिछले 47 से लेकर आज तक कांग्रेस पार्टी के शासन कार्यकाल में गरीबी हटाओ का नारा दिया गया। 40 कलमी, 20 कलमी, 5 कलमी कार्यक्रमों की घोषणा की गई। लोगों के सामने ये सपना खड़ा किया गया कि अब गरीबी हट जाएगी, पर गरीबी नहीं हटी। किंबोना गरीब और गरीब होते गए। पर जब हमारी सरकार आई तो हमने ये तय किया कि पॉलिटिक्स ऑफ 21st सेंचुरी इज़ द पॉलिटिक्स फॉर प्रोग्रेस एंड डेवलपमेंट। हम अच्छे रोड बनाएंगे, हम किसानों के खेत के लिए पानी उपलब्ध करा कर देंगे, और इतना ही नहीं तो उद्योग धंधों के द्वारा युवाओं के लिए रोजगार निर्माण करेंगे और बेरोजगारों को रोजगार कर दे के हम गरीबी दूर करने का प्रयास करेंगे। और इसलिए हमारी सरकार ने विकास में जो काम किया वो आपके सामने है। मैं केवल तेलंगाना की बात करूं तो मुझे 2 घंटे लगेंगे, पर मुझे बोलने की ज़रूरत नहीं है। आप तेलंगाना के किसी भी ज़िले में जाइए, किसी भी तालुका में जाइए, वहाँ राष्ट्रीय महामार्ग के सीमेंट कंक्रीट के मजबूत रोड बन रहे, ब्रिज बन रहे, जो आप देख सकते हैं। कालेश्वरम धरण जो बनाया तेलंगाना की सरकार ने, इसको भारत सरकार ने मान्यता नहीं दी थी।
जब मेरे पास मिलने के लिए आए तो मैंने कहा आप चिंता मत करिए, और उसके लिए पूरी जो आवश्यक बातें थी वो करके हमने उसको मान्यता दी। जब भी किसानों के खेत के लिए पानी के देने का सवाल आया, हम किसी भी राजनीति का विचार न करते हुए हम सरकार के, राज्य सरकार के पीछे खड़े रहे। और अब तो मैं ये कोशिश कर रहा हूँ कि आंध्र प्रदेश में हम पोलावरम करके एक 60,000 करोड़ का बड़ा डैम बना रहे हैं, 100% भारत सरकार के पैसे से बना रहे हैं। और उसका जो बैक वाटर है, वो बैक वाटर जो, क्योंकि 1100 TMC पानी हर साल समुद्र में गोदावरी का चला जाता है, और वो बैक वाटर का जो पानी है वो कृष्णा का, वो गोदावरी का पानी कृष्णा में, कृष्णा का पानी पेन्नार में, और पेन्नार का कावेरी में डालकर टेल एंड तक तमिलनाडु तक ले जाने के लिए मैंने 60,000 करोड़ रुपए की योजना बनाई। और वो योजना जो है, आपको पता है कि तमिलनाडु और तेलंगाना और आंध्र प्रदेश में हमारे पार्टी को कोई बहुत ज़्यादा सफलता नहीं मिली है, पर हमने कोई राजनीति में डिस्क्रिमिनेशन नहीं किया, भेदभाव नहीं किया। और मैं ये दावा कर सकता हूँ कि 50 साल में जितना तेलंगाना को नहीं मिला, आंध्र को नहीं मिला, वो नरेंद्र मोदी जी के नेतृत्व में 4.5 साल में हमने दिया। हैदराबाद का रिंग रोड की बात है, 17,000 करोड़ का है। मुख्यमंत्री मेरे पास आए, मंत्री जी आए, मैंने कहा मैं करा दूंगा, थोड़ा लैंड का आधा आप करिए, आधा मैं करूंगा, अब मैं बाहर निकालूंगा। कोई काम के लिए पीछे नहीं किया, क्योंकि हम इस देश की प्रगति और विकास करना चाहते हैं। इस देश को भय, भूख, आतंक और भ्रष्टाचार से मुक्ति दिलाना चाहते हैं। हम स्वच्छ, ट्रांसपेरेंट प्रशासन लाना चाहते हैं। आपको आश्चर्य होगा, आपके ही तेलंगाना और आंध्र प्रदेश के कॉन्ट्रैक्टर काम करते हैं। मेरे डिपार्टमेंट में 10 लाख करोड़ के काम मैंने दिए, 10 लाख करोड़ पूरे देश में, और एक भी कॉन्ट्रैक्टर को कॉन्ट्रैक्ट लेने के लिए मुझे मिलना नहीं पड़ा, मेरे ऑफिस में नहीं आना पड़ा। 100% करप्शन फ्री, ट्रांसपेरेंट, और अच्छा काम होना चाहिए, क्वालिटी, जनता के लिए अच्छा काम होना चाहिए, यही मकसद हमारे सरकार ने रखा है। देश बदल रहा है। हमारे देश के इंजीनियर अमेरिका में जाकर अच्छा काम करें, तेलंगाना के, आंध्र प्रदेश के, महाराष्ट्र के, कर्नाटक के। आईटी इंडस्ट्री डेवलप हो रही है, और जो हमारा ज्ञान, विज्ञान, तंत्र विज्ञान, इनोवेशन, एंटरप्रेन्योरशिप, टेक्नोलॉजी, रिसर्च, इसको हम नॉलेज कहते हैं, और ये नॉलेज सभी समाज के लड़कों को मिले, वो पात्रतावान बने और अपने पैरों पर खड़े होकर अपनी गरीबी, भूखमरी को दूर करे, यही मिशन हमारे सरकार ने स्वीकार किया है। और इसलिए पूरे दुनिया में हमारे युवा जाकर अच्छा काम कर रहे हैं। और ये जो नॉलेज है, ये कन्वर्शन ऑफ नॉलेज इनटू वेल्थ, यही मिशन है हमारे सरकार का, और इसलिए आज देश बदल रहा है। और हमारी पार्टी भी ऐसी नहीं है कि जो कोई माँ बेटों की, पिता पुत्रों की फैमिली पार्टी है। मैं कार्यकर्ता था, और ऐसा नहीं था, मैं तो ज़मीन पर पोस्टर चिपकाता था, दीवालों पर लिखता था। मेरी माँ एमएलए नहीं थी, पिता एमपी नहीं थे, ना मैं कभी दिल्ली गया था, ना मैंने अपने जन्म पर किसी को बायोडाटा अपना दिया, ना कोई पोस्ट मांगने के लिए किसके पास गया था। मुझे अभी भी दिल्ली के रोड मालूम नहीं है, पर इतना होने के बाद भी एक सामान्य कार्यकर्ता, ग्रास रूट पर काम करने वाला मेरे जैसा एक कार्यकर्ता इस पार्टी का अध्यक्ष बन सकता है। यही पार्टी की विशेषता है। एक चाय बेचने वाला गरीब के घर का लड़का देश का प्रधानमंत्री बन सकता है। और इसलिए इस देश के आम आदमी की पार्टी हमारी है। हम जात, पंथ, धर्म, भाषा के आधार पर हमने कभी विचार नहीं किया। व्यक्ति उसके जाति से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है, इसी बात पर हमारा विश्वास है। इस समाज की छुआछूत, अस्पृश्यता, जातीयता हम दूर करेंगे, कंधे से कंधा लगाकर काम करेंगे। जो समाज के गरीब है, शोषित है, पीड़ित है, दलित है, जो आर्थिक, सामाजिक, शैक्षणिक रूप से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, जिनके शरीर पर कपड़े नहीं है, जिनको खाने के लिए रोटी नहीं है, जो अच्छी पढ़ाई नहीं कर सकते हैं, जिनके पास खेती नहीं है, ऐसे गरीब लोग जो दरिद्र नारायण हैं, उनकी हम सेवा करेंगे और उनके जीवन के तस्वीर को बदल देंगे। यही मिशन को हमने स्वीकार किया है। और इसीलिए जो 10% आरक्षण है वह ऐसे गरीबों के लिए है कि जिनको किसी प्रकार की सहूलियत नहीं थी,
और ये ऐतिहासिक क्रांतिकारी निर्णय मोदी जी के नेतृत्व में हमारे एनडीए सरकार ने किया है। और बहनों और भाइयों, आगे भी हम लोग इसी प्रकार से इसी मिशन पे काम करते रहेंगे और समाज की गरीबी को, भूखमरी को, बेरोजगारी को हम दूर करने का पूरा प्रयास करेंगे। और ये जो सामाजिक आर्थिक चिंतन दीनदयाल उपाध्याय जी का अंत्योदय का है, उसी को अपना उद्दिष्ट समझकर काम करेंगे। और इस काम में हमें आपके आशीर्वाद की, आपके शुभकामनाओं की और आपके शुभेच्छाओं की ज़रूरत है। मैं फिर से एक बार बहुत बहुत धन्यवाद देता हूं कि आपने हमारी सरकार को, मोदी जी को, हम सबको आज जो धन्यवाद दिए हैं, इसके लिए आपके बहुत बहुत आभार मानता हूं। और आपका प्रेम, आपकी शुभकामनाएं ऐसे ही हमारे साथ रहे, यही प्रार्थना करते हुए अपनी बात को समाप्त करता हूं। धन्यवाद, नमस्कार। जय। నిజామాబాద్ పసుపు రైతులు రిప్రజెంటేషన్, పసుపు రైతులు ఈనాటి ప్రోగ్రాంకి విచ్చేసిన ధన్యవాదాలు నితిన్ గడ్కరీ గారికి దాని చక్కటి ఉపన్యాసాన్ని ప్రసంగించి ఈరోజు మన అగ్రవర్ణ పేదల కోసం ఇంత సమయాన్ని విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధర్ రావు గారికి, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీ పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులైనటువంటి సముద్రాల వేణుగోపాల్చారి గారికి, మరియు తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నాయకులు, అలాగే రెడ్డి ఐక్య వేదిక నాయకులు, మరియు వైశ్య వికాస వేదిక నాయకులు, అలాగే మహిళా మనులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఓసీ బంధువులు, మరియు ప్రెస్ మిత్రులు, కెమెరామెన్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరీ కృతజ్ఞతాభివందనలు తెలుపుతూ, మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విచ్చేసినటువంటి ఓసీ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పడం జరుగుతుంది.